సో ఇక్కడనైతే ఫైనల్గా మనమైతే శ్రీ సిద్ధి వినాయక డెవలపర్ స్టార్ సిటీ, సో షాద్ నగర్ అన్నమాట. సో చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ ఉంది అండ్ ఆర్చ్, ఎంట్రన్స్ ఆర్చ్. హలో గైస్, హైదరాబాద్ నుంచి మనకి చాలా దగ్గరలో 50 కిలోమీటర్స్ అరౌండ్ షాద్నగర్ దగ్గర మనకి ఒక బ్యూటిఫుల్ వెంచర్ అయితే ఉంది. సో ఈ వెంచర్ వచ్చేసి కంప్లీట్లీ మనకి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ దీంట్లో టోటల్ 3 ఫేసెస్ ఉన్నాయి. ఈ ఫేసెస్లో మనకి ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది, దాంట్లో లైక్ లాస్ట్ కపుల్ ఆఫ్ బిట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఇంకా ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అయినాయి. ఇది వచ్చేసి డిటీసీపీ లేఅవుట్. మనకి 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్స్ అన్నీ అయితే ఆల్రెడీ చేసి అయితే కనిపిస్తున్నాయి కదా. అండ్ దాంతోపాటు మనకి ఒక క్లబ్ హౌస్ యాక్చువల్లీ ప్లాన్లో లేకుండే, బట్ వెంచర్ కోసం అని చెప్పేసి డెడికేటెడ్గా క్లబ్ హౌస్ అండ్ ఎలక్ట్రిసిటీ పోల్స్ మీరు చూస్తున్నారు కదా, ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా ఆల్రెడీ చేపించి పెట్టేసారు అండ్ పవర్ సప్లై కూడా ఉంది. అండ్ కొంతమంది ఈవెన్ ఇల్లు కూడా కట్టుకున్నారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి కొంచెం ప్లాంటేషన్ వర్క్ అది కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. అండ్ దాంతోపాటు మనకి అండర్ గ్రౌండ్ లైక్ డ్రైనేజ్ సిస్టమ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, సో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ ఒక ఇల్లు కూడా లైక్ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో అంటే లైక్ ఇది ఒక శాంపుల్ మనకి, అంటే లైక్ ఓకే ఇంత పెద్ద వీళ్ళకి ఇట్లా ఈ లెవెల్లో కట్టుకోవచ్చు మనం ఇల్లు అని చెప్పేసి. అండ్ 50 కిలోమీటర్స్ అంటే శంషాబాద్ నుంచి అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ అయితే వచ్చేస్తుంది ఈ లొకేషన్కి అయితే. అండ్ దాంతోపాటు మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ఫెసిలిటీ అండ్ ప్రాపర్ రోడ్స్ అండ్ డెడికేటెడ్ పార్క్ ఏరియా, ఓవర్ హెడ్ ట్యాంక్, ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్. సో మనకి మొత్తం వెంచర్ చుట్టూ అయితే మనకి కాంపౌండ్ వాల్ కూడా అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ డెడికేటెడ్ సెక్యూరిటీ. సో ఇవన్నీ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్స్లో మనకి మ్యాండేటరీగా మెయింటైన్ చేయాల్సిందే. సో అవన్నీ అయితే ఆల్రెడీ ఈ వెంచర్లో కవర్ చేసేసారు. అండ్ చెప్పిన కదా డెడికేటెడ్ పార్క్ ఏరియాలో పిల్లలు ఆడుకోనికి ఇవన్నీ ఉన్నాయి. సో ప్రైసింగ్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఒకవేళ మీరు ఏమైనా ప్లాన్ చేస్తారు. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం వెంచర్. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో ప్రైసింగ్ డీటెయిల్స్ చెప్పినా కదా మెన్షన్ చేస్తాను మొత్తం వీడియోలో అనమాట. అండ్ ఇక్కడ చిన్న పార్క్ అయితే మంచిగా బ్యూటిఫుల్గా పార్క్ సెటప్ చేసారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంకా కమ్యూనిటీ హాల్ అది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో పార్క్ లోపలికి అయితే ఎంట్రీ ఇద్దాం. సో ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే చాలా బాగుంది, మనకి మల్టిపుల్ యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోవడానికి. ఇంకొంచెం క్లోజప్ లుక్లో చూపిస్తా. అండ్ మంచి గార్డెన్ ఇదంతా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. అండ్ ముంగట వచ్చేసి లార్డ్ బుద్ధ. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మన కిడ్స్ పార్క్ ఏరియా అనమాట. సో మనకి జారబండ పిల్లలు ఆడుకోవడానికి, మంచి టైంపాస్ చేసుకోవడానికి, విత్ ఫ్యామిలీ వచ్చేయచ్చు, కూర్చోవచ్చు. మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి లార్డ్ బుద్ధ స్టాచ్యూ. అండ్ ఇక్కడ కూడా రాస్తున్నారు, అది బాగా చేసారు. వచ్చినాక అందరికీ నమస్తే. అండ్ ఒకటి పెద్ద షెడ్ అయితే మనకు ముంగట కనిపిస్తుంది కదా. సో షెడ్లో వచ్చేసి మనకి అట్లీస్ట్ ఒక 100 పీపుల్ ఈజీగా అకామిడేట్ చేయొచ్చు. అండ్ కొంచెం క్లోజ్ బై చూసుకుందాం. సో మనకి సైడ్లో ఏనుగులు అండ్ మధ్యలో బుద్ధుడు కూర్చొని ఉన్నాడు. అండ్ ఓవరాల్గా అయితే నాకు వెంచర్స్ అయితే ఫేజ్ 1 అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇటు సైడ్ వరకు ఉన్నాయి మనకి. యాక్చువల్లీ అటు సైడ్ నుంచి అదంతా మనకి వెంచర్స్ కవర్ అయ్యి ఉన్నాయి. మనం యాక్చువల్లీ ఎంట్రన్స్ అటు నుంచి, అది మన ఎంట్రన్స్. సో మనకి వెంచర్ లోపలికి ఎంట్రన్స్ కూడా అటు సైడ్ నుంచి వస్తుంది. సో అది నేను అవుట్ సైడ్లో కవర్ చేస్తాను.
వన్ అందరికీ నమస్తే. సో చాలామంది రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొందామని చెప్పేసి ఎక్కడెక్కడికో పోతారు, లేకుంటే తెలియక డిఫరెంట్ పర్సన్స్ని కాంటాక్ట్ అవుతారు. కొంతమందికి అసలు ఎవరిని రీచ్ అవుట్ కావాలో తెలియదు, కొంతమందికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ఇన్వెస్ట్ చేస్తే అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో మనకు తెలియదు. సో చాలామంది ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ చాలామందికి ఉంటున్నాయి. అండ్ ఇట్లాంటి వీడియోస్ నేను యాక్చువల్లీ కొన్ని మనకి ట్రస్టెడ్ ఏవైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయో సో వాళ్ళ దగ్గరికి అయిపోతే పోయి నేను అయితే వీడియోస్ చేస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో డోంట్ ఫర్గెట్